గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన పుట్టి బీరప్ప అనే వ్యక్తిని వేములవాడలో అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. అతని వద్ద నుండి 15 కిలోల గంజాయిని సీజ్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని నాబరంగాపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొంతకాలంగా సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో విక్రయిస్తున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము. మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకున్నాము చక్కెపల్లి చౌరస్తా దగ్గర. ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 kgs గాంజా వర్త్ 3 lakh rupees దొరికింది ఇతని దగ్గర. ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీస్లో 2016లో రిమాండ్ అయ్యారు. ఇక్కడ మన జనరల్గా కూడా 2 సార్లు ఇంతకుముందు వచ్చారు. దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు, లేబర్ వర్క్ చేసిన వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇతను అమ్ముతారు. ఇక్కడ వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్నది హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు. ఆ గాంజాయి అలవాటు అంటే వీళ్ళకి ఫస్ట్ అలవాటు ఇస్తారు, కొంచెం ఫ్రీగా ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు. అదే ఇన్ఫర్మేషన్లో ఇతనికి పట్టుకున్నాము మనం. ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను 100% పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అది పీడీ యాక్ట్ కూడా పెడతాము మనం. దాని తర్వాత అందరితో మీ చిన్న పిల్లలు గాంజాయి తాగుతారు, అది వాళ్ళకి మంచి కాదు. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి. మీ చేతిలో కావట్లేదు అంటే మన 100 డయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి చెప్పండి, డిఎస్పీ చెప్పండి. మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి. మన దగ్గర 2 సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా 2 మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము మనం. ఒక డ్రగ్ కౌన్సిలింగ్. అక్యూజ్డ్ పూర్తి బిర్షా, ఇతను మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ చెందిన ఇతనికి ఇక్కడ మనం పట్టుకున్నాము. మన ఇన్ఫర్మేషన్ బట్టి. కృష్ణా జిల్లా బంటుపిల్లి మండలం